ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు కాబట్టి మకర రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 2గా కనపడుతోంది, వ్యయం 8గా కనపడుతోంది. అంటే వచ్చిన దానికన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది కాబట్టి జాగ్రత్త. కాకపోతే శుభకార్యాలకి, వాహనాలకి, వ్యాపారాలకి, పిల్లల కోసమో లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజపూజ్యం 1గా కనపడుతోంది, అవమానం ఏమో 2గా కనపడుతోంది. కాకపోతే పెద్దగా మెచ్చుకునే వాళ్ళు లేరు, అలానే పెద్దగా మిమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా సమానంగానే కనపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలతో జాగ్రత్త, ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి, మీ పని మీరు చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం గోచార గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి సత్ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. జీతాలు పెరుగుదల, ఆర్థిక ప్రగతి, అలాగే ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. కొత్త కంపెనీలో ఉద్యోగాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి సులువుగా ఉద్యోగాలు రావడం కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. విదేశాల్లో ఉండే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. విద్యార్థులకి ఈ సంవత్సరం చదవాలన్న తపన, ప్రాజెక్టు వర్కుల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రావీణ్యత సంపాదించుకోవడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి, కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తితో పాటుగా ప్రయోగాలు చేయగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపారాన్ని విస్తరింపజేయడం, పెట్టుబడులు అనుకూలించడంతో పాటుగా నష్టపోయినటువంటి వ్యాపారాన్ని లాభాల సాటిగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి పంట లాభాలు బాగా కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కళాకారులకి సన్మానాలతో పాటుగా విశేషమైనటువంటి ప్రగతి, అలాగే అందరూ మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి రాజకీయ చతురత, ఎవరిని ఎక్కడ నగ్గాలో, ఎవరిని ఏ రకంగా తొక్కాలో బాగా అర్థమవుతుందని చెప్పొచ్చు. పదవులు పొందే అవకాశాలు, ఎలక్షన్స్లో విజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తొక్కుతాయి, ప్రేమానురాగాప్యాయతలు పెరుగుతాయి, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు, ఇంట్లో అందరితోటి సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో వివాహం అవ్వక ఆగిపోయిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం వివాహ యోగ్యత బాగా కనపడుతోంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ విఫలం చెందిన వారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు లేదా అనేక రకాల మెడిసిన్లు వాడే వారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత కనపడుతోందని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అవకాశాలు బ్యాంకులలో మంజూరు అవడాలు కనపడుతున్నాయి. భూములు కొనుగోలు చేయగలుగుతారు, రిజిస్ట్రేషన్ పూర్తవుతాయి, పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కునే అవకాశం ఉంది, జాగ్రత్త. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త. అనవసరమైన రుణాల వల్ల ధన నష్టం కనపడుతోంది, జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు చిన్న ప్రమాదాలనే జాగ్రత్త తీసుకోండి. కాకపోతే కొత్త వాహనాలు కొనడం మాత్రం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం విద్యుత్ వాహనాలు కొనడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు చేసేవారి ప్రయాణాలు చేయాలన్న తపన, ప్రేమికులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి లేదా స్నేహితులతోటి చేసే ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి, సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం స్త్రీలకి కుటుంబ సమస్యలు పరిష్కారము, ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత, పిల్లలతో సంతోషము కనపడుతోంది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 8, 4గా కనపడుతున్నాయి. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు నలుపు రంగు, ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. అలాగే ఇంట్లో సంకష్టార చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ